లతా ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। ముందుగా కాకరకాయలను తీసుకొని పైన చెక్కు తీసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకొని లోపల గింజల్ని తీసివేయాలి। ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి। ఈ ముక్కలకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకి పట్టుకునేలాగా స్పూన్ తో కలుపుకోవాలి। ఇప్పుడు ఈ బౌల్ పై మూత పెట్టుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కడగాలి। ఇప్పుడు ఈ నీటిని తీసివేసి మరి కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి। నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకూడదు। ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టుకొని కొంచెం బెల్లం తీసుకొని 2 టీ స్పూన్ల బెల్లాన్ని తురుముకోవాలి। ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టుకొని అంగుళం పొడవు ఉన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి। మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జును తీసుకొని వేస్ట్ దంతా బయటికి తీసివేయాలి। ఇలా చేతులతో నలుపుకుంటూ రసం తీసుకొని వేస్ట్ని ఇలా తీసివేయాలి। ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి। ఈలోపు మనం ముందుగా ఉప్పు కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని చేత్తో ఇలా గట్టిగా పిండుకోవాలి। ఉప్పు వేయడం వలన నీళ్లు ఊరి ఉంటాయి, అందుకని ఇలా గట్టిగా పిండుకొని బౌల్లో వేసుకోవాలి। ఇలా ఉప్పు కలిపి కొంచెం సేపు పక్కకు పెట్టుకొని ఇలా నీళ్లు పిండేయడం వలన కాకరలోని చేదు కొంతవరకు పోతుంది। ఇప్పుడు ఈ ముక్కలని కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో ఇలా కలుపుకుంటూ కాకరకాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి। చూశారుగా, కాకరకాయలు మీరు చూస్తున్న విధంగా ఇలా రంగు మారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి। మళ్ళీ ఇదే నూనెలో ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। ఇష్టం ఉన్నవారు వీటిని కూడా సన్నగా తురిమి వేసుకోవాలి। ఆ తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న అల్లం తురుముని వేసుకోవాలి। చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత 2 టీ స్పూన్ల బెల్లం తురుము, తీపి ఎక్కువగా ఇష్టం లేనివారు 1 టీ స్పూన్ బెల్లం తురుముని వేసుకోవాలి। ఈ బెల్లం తురుము వేసుకున్న తర్వాత టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఆవపిండి వేసుకోవాలి। అలాగే ½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకా చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి। ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలి।
ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలోకి కానీ ఇడ్లీ దోశ లాంటి టిఫిన్లలోకి కానీ కూడా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్లోడ్ అవుతాయి. థ్యాంక్ యూ.